మాతాజీ. ఓకే మ్యామ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. మనము పోయిన క్లాస్ లో 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగము అనే అధ్యాయంలో 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈ రోజు ఏడో శ్లోకం చెప్పుకునేకి ముందు ఒకసారి రీక్యాప్ చేసుకున్నాము. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము. దీంట్లో శ్రీకృష్ణ భగవానుడు పోయిన చాప్టర్ లో 16వ చాప్టర్ లో ఏం చెప్పినారంటే, ఎవరైతే శాస్త్ర విధులను ఆచరిస్తారో వాళ్ళు దైవీ లక్షణాలు కలవాళ్ళు. ఎవరైతే శాస్త్ర విధులను ఆచరించరో వాళ్ళు ఆశ్రీ స్వభావం కలవారు అని చెప్పినారనమాట. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు శాస్త్రంలో ఉన్నదే చేస్తారు కానీ శాస్త్రం చెప్పినట్టు చేయరనమాట. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమి అని చెప్పి అర్జునుడు ఈ చాప్టర్ లోనే ఫస్ట్ శ్లోకంలోని శ్రీకృష్ణ భగవానుడికి ఒక ప్రశ్న వేస్తారనమాట. ఏమని అంటే, ఓ కృష్ణ, శాస్త్ర విధులను పాటింపక తమ మనోకల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? అంటే వాళ్ళు శాస్త్రంలో ఉన్నదే చేస్తారు కానీ శాస్త్రంలో చెప్పిన విధి విధానాల ప్రకారం చేయరనమాట. అటువంటి వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్లా, రజోగుణంలో ఉన్నట్లా, తమో గుణంలో ఉన్నట్లా అని చెప్పి అర్జునుడు ప్రశ్న వేస్తారనమాట. అర్జునుడు మన కోసమే ఈ ప్రశ్న వేస్తారనమాట. ఎందుకంటే మనము పూర్తిగా అట్లా సత్వగుణంలో ఉన్నామా అంటే అట్లా పూర్తిగా ఉండం. అలా పూర్తిగా రజోగుణ తమో గుణాలు అసుర గుణాలలో ఉన్నాయా మనకి అంటే అలా కూడా ఉండవు అనమాట. చాలా మంది ఈ రెండిటి మధ్యలోనే ఉంటారనమాట. మరి అటువంటి వాళ్ళ శ్రద్ధ ఎటువంటిది? సాత్వికమైనది రజస్సులో ఉన్నారా, తమస్సులో ఉన్నారా, తమో గుణంలో ఉన్నారా, ఎక్కడ వాళ్ళ శ్రద్ధ ఎటువంటిది అని అర్జునుడు ప్రశ్న వేస్తారనమాట. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే, వాళ్ళు ఏ గుణాన్ని ఆశ్రయించారనే దాన్ని బట్టి, వాళ్ళు జన్మతః వాళ్ళ స్వభావం ఒకటి ఉంటుంది కదా, ఆ స్వభావం వల్ల ఏ గుణంలో ఎక్కువ ఉంటారో, సత్వగుణాన్ని ఆశ్రయించారా, రజోగుణాన్ని ఆశ్రయించారా, తమో గుణాన్ని ఆశ్రయించారా, దాన్ని బట్టి వాళ్ళ శ్రద్ధ కూడా 3 రకాలుగా ఉంటుంది. సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో ఉంటుంది అని చెప్తారనమాట. మరి ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళు యజ్ఞాచరణ ఎలా చేస్తారు అనే దాని గురించి కూడా చెప్తారనమాట. ఇవి సత్వగుణంలో ఉండే వాళ్ళు దేవీ దేవతలని ఆరాధిస్తారు. రజోగుణంలో ఉండే వాళ్ళు యక్ష రాక్షసులను ఆరాధిస్తారు. తమో గుణంలో ఉండే వాళ్ళు భూత ప్రేతాలను ఆరాధిస్తారు, పూజిస్తారు అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత 5-6 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఈ అసుర గుణంలో ఉండే వాళ్ళు చేసే తపస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వాళ్ళు శరీరానికి విపరీతమైన శాస్త్రాలలో వాళ్ళు చెప్పబడింది ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదన్నమాట. మన శరీరానికి బాధ కలిగించేలా తీవ్రమైన తపస్సు అలా చేయాలని చెప్పబడలేదు. కానీ వాళ్ళకి శాస్త్ర విధులకు ఎదిరించి మళ్ళీ తీవ్ర తపోనిష్టలు చేస్తారనమాట. శాస్త్రానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా వాళ్ళు తీవ్ర తపోనిష్టలు చేస్తారు. వాళ్ళు ఏదో ఒక దానికోసము కామ రాగములచే ప్రేరేపించబడి వాళ్ళు ఒకదాని కోసం వాళ్ళు అనుకున్నది జరగడానికి కోసము వాళ్ళు తీవ్రమైన తపోనిష్టలు చేస్తూ వాళ్ళు పంచభూతములతో తయారైన వారి శరీరంనే కష్టపెట్టడం కాకుండా
ఆ శరీరంలో ఉండేటువంటి పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవాను కూడా కష్టపెడుతున్నారు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మెయిన్ గా ఆ యజ్ఞము, దానము, తపస్సు, ఆహార 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 పదార్థాలు సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎలా చేస్తారు, రజోగుణంలో ఉండే వాళ్ళు ఎలా చేస్తారు, తమో గుణంలో ఉండే వాళ్ళు ఎలా చేస్తారు అని ఈ చాప్టర్ మొత్తము శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మనకి ముందు చాప్టర్ లో నరకానికి 3 ద్వారాలు అని చెప్పినారు కదా, త్రివిధ నరక ద్వారే అని చెప్పినారు. ఎవరైనా చెప్తారా ఆ 3 ద్వారాలు ఏంటివో? నరకానికి 3 ద్వారాలని చెప్పినారు కదా. హరే కృష్ణ. కామము, క్రోధము, లోభము, ఈ 3 నరకానికి ద్వారాలు అని చెప్పినారు. దానికి విరుగుడుగా యజ్ఞము, దానము, తపస్సు చేయాలని, యజ్ఞ దాన తపస్సులు చేస్తే ఈ కామ క్రోధ మోహములను జయించగలుగుతాము అని చెప్తారనమాట. ఆ యజ్ఞ దాన తపస్సులను గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తారన్నమాట, ఈ అధ్యాయంలో చెప్తారు. సుగుణ మాతాజీ మ్యూట్ లోకి వెళ్తారా? హరే కృష్ణ. సుగుణ మాతాజీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు ఆహార విషయాల గురించి వస్తారనమాట. 7th శ్లోక చూడండి. ఆహారస్తు అపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషం భేదమిమం శృణు. హరే కృష్ణ. 7th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. మనిషి ఇష్టపడే ఆహారం కూడా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి 3 రకాలుగా ఉన్నది. యజ్ఞాలు, తపస్సులు, దానము విషయములలో కూడా ఇది సత్యమే. వీటి మధ్య ఉండే భేదాలను ఇప్పుడు వినుము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, మనం తినే ఆహారము 3 రకాలుగా ఉంటుంది, మనం చేసే యజ్ఞము 3 రకాలుగా ఉంటుంది, మనము చేసే దానము, తపస్సు కూడా 3 రకాలుగా ఉంటుంది. సత్వగుణంలో చేయొచ్చు, రజోగుణంలో చేయొచ్చు, తమో గుణంలో చేయొచ్చు. అని వివిధ రకాలలో వివిధ గుణాలలో యజ్ఞ దాన తపస్సులు ఎలా ఉంటాయి, ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి ఇప్పుడు నేను చెప్తాను అర్జున విను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అనమాట. అందరూ అనుకుంటారు యజ్ఞం ఎట్లా చేసినా సరే, దానం ఎలా చేసినా సరే, తపస్సు ఎలా చేసినా సరే ఫలితం ఒకటే, మనం యజ్ఞం చేస్తున్నామా లేదా, దానం ఇస్తున్నామా లేదా అదే చూసుకోవాలా అని అంటారు. కానీ ఇక్కడ అలా అన్ని ఏ విధంగా చేసినా ఒకటే అని అనుకునే వాళ్ళు మూర్ఖులు అని చెప్పి చెప్తున్నారంట. దాంట్లో తేడాలు తెలుసుకొని ఏ విధంగా చేస్తే, ఏ విధంగా చేయాలని శాస్త్రములలో చెప్పబడిందో ఆ విధంగా చేస్తేనే మనకు ఫలితం అనేది వస్తుంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మనకి సత్వగుణంలో చేసేది ఎలా సత్వగుణంలో వాళ్ళు ఎలా చేస్తారు, రజోగుణంలో వాళ్ళు ఎలా చేస్తారు, తమో గుణంలో ఉండే వాళ్ళు ఎటువంటి యజ్ఞ దాన తప ఆహార పదార్థాలు స్వీకరిస్తారు అనేది ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మొదటగా ఆహార పదార్థాల గురించి చెప్తారు. సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకుంటారు, రజోగుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి ఆహారం స్వీకరిస్తారు, తమో గుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి ఆహారం స్వీకరిస్తారు, లేదా ఈ ఫలానా ఆహారాలు స్వీకరించడం ద్వారా మనలో సత్వగుణం పెరుగుతుంది, ఫలానా ఆహారాలు స్వీకరించడం ద్వారా మనలో రజోగుణం పెరుగుతుంది, లేదా ఫలానా ఆహారాలు స్వీకరించడం ద్వారా మనలో తమో గుణం పెరుగుతుంది. ఇట్లా అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు 8th శ్లోక చూడండి. ఆయుః సత్వ బలారోగ్యం సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియ. ఉషా మాతాజీ చదవండి మాతాజీ ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. చదవండి. ఆయు ప్రమాణమును పెంచునవి, జీవనమును పవిత్రమనర్చునవి, బలమును ఆరోగ్యమును ఆనందమును తృప్తిని కలిగించినవి అవి ఆహారములు సత్వగుణ ప్రధానులకు ప్రియమైనవి. అట్టి ఆహారములు రసపూర్ణములుగాను పుష్టికరములుగాను ఆరోగ్యకరములను మనోప్రీతికరములను అయి ఉండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మనము ఆహారం ఎందుకు తీసుకుంటాము చెప్పండి? మన ఆహారం ఎందుకు తీసుకుంటామంటే బలం కోసం, ఆ తర్వాత మన అస్తిత్వాన్ని ప్యూరిఫై చేసుకోవడం కోసం, ఇంకా మరియు
ఆ తర్వాత మన ఆయువును పెంచుకోవడం కోసం, అంటే మన ఆయుష్ను పెంచుకోవడం కోసం. ఇక్కడ ఆయువు, సత్వ, బల, ఆరోగ్య. ఆయువు అంటే ఆయువుని ఆయుష్ను పెంచినట్టువి. సత్వము అంటే మన అస్తిత్వమును ప్యూరిఫై చేసేటివి. బల అంటే బలమును చేకూర్చేటివి, శక్తిని ఇచ్చేటివి. ఆరోగ్యకరమైనటివి. సుఖం అంటే అవి ఆ పదార్థాలు తింటే మనకు ఎంత హాయిగా ఉంటుందన్నమాట. ప్రీతి అంటే సంతృప్తి. అవి తినడం ద్వారా మనకి సంతృప్తి అనేది కలుగుతుంది. ప్రీతి వివర్ధన. రసవంతమైనవి అంటే వీళ్ళు చెప్తున్నట్టు మెయిన్ గా ఉడకబెట్టినటివి అన్నమాట. అంటే రసం ఉండాలి దాంట్లో. అదే వేపుళ్ళు అనుకో రసం అనేది పోతుంది. స్నిగ్ధ అంటే మృదువుగా మెత్తగా ఉండేటివి. స్థిర అంటే దృఢమైనటివి. హృదయ ఇటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా మన హృదయానికి, గుండెకి చాలా మంచిది. అటువంటి ఆహారాలు సాత్విక ప్రియ, సాత్వగుణంలో ఉండే వాళ్ళు ఇష్టపడతారనమాట. ఇలా ఎక్కువ మంట లేనిటివి, ఎక్కువ నూనె లేనిటివి, అంటే మామూలుగా ఉడకబెట్టినటివి. రసం ఇంకా ఉండేటివి, రసవత్తరమైనటివి, మృదువుగా ఉండేటివి. ఇలాంటివి తినడం ద్వారా మనకి గుండెకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడం కానీ, షుగర్ ఎక్కువ పెరగడం కానీ, బీపీ ఎక్కువ పెరగడం కానీ ఇట్లాంటివి జరగకుండా మన ఆయుష్ పెరుగుతుంది. గుండెకి ఆరోగ్యం అనేది ఉంటుంది. అలాగే ప్రీతి, సంతృప్తి అనేది కలుగుతుంది. ఇవి సత్వగుణంలో ఉండే ఆహార పదార్థాలు అన్నమాట. ఆనందం అనేది కలుగుతుంది. అవి తినడం ద్వారా ఆనందం అనేది కలుగుతుంది. మరి రజోగుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి ఆహారం స్వీకరిస్తారనేది 9th శ్లోకాలో చెప్తారు. కట్వాంల లవణ అత్యుష్ణ తీక్షణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకం అయప్రద. హరే కృష్ణ. 9th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మిక్కిలి చేదైనవి, మిక్కిలి పుల్లనివి, ఉప్పుతో నిండినవి, మిక్కిలి వేడిగా ఉండునవి, మిక్కిలి తీవ్రమైనవి, రసహీనమైనవి, మంట కలిగించినట్టు ఆహారములు రజోగుణంలోని వారికి ప్రీతికరములు. అట్టి ఆహారములు దుఃఖమును, శోకమును, రోగమును కలిగించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ రజోగుణంలో ఉండే వాళ్ళు ఎటువంటి ఆహారం ఇష్టపడతారంట? కట్వా అంటే మిక్కిలి చేదైనటివి, ఆమ్ల అంటే పులుపు, లవణ ఎక్కువ ఉప్పు ఉండేటివి, అత్యుష్ణ వేడివేడిగా తినాలనుకుంటారనమాట. తీక్షణ అంటే ఎక్కువ కారంగా, స్పైసీగా. రూక్ష అంటే దాంట్లో సారం అంతా పోయి ఉంటుంది అనమాట, వేయించేసింటారు. విదాహిన అంటే మంటను, అవి తింటే మన కడుపులో మంట ఎత్తుకుంటది అనమాట. ఆహార రాజసశ్రేష్ట ఇటువంటి ఆహార పదార్థాలు అతి చేదుగా ఉండేటివి, అతి పుల్లగా ఉండేటివి, అతి ఉప్పగా ఉండేటివి, వేడిగా ఉండేది, మంట కలిగించేది, అతి కారంగా ఉండేది, ఇవన్నీ ఎండిపోయి ఉండేటివి. ఇవన్నీ రజోగుణంలో ఉండే వాళ్ళు తినడానికి ఇష్టపడతారంట. దీని ప్రభావం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే దుఃఖం అనేది వస్తుంది. అంతే కదా, అంత మంట వేడివి తినడం వల్ల అప్పుడేమో టేస్టీగా ఉంటది, కానీ లోపల కడుపుకు ఏమైతుంది, మంట అనేది వస్తుంది. అతి కారంగా, అతి ఉష్ణంగా, అతి పుల్లగా ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే అరగడానికి కొంచెము కష్టంగా ఉంటుంది, శుష్కించిపోయి ఉంటాయి. మనం టేస్ట్ మాత్రమే చూస్తారు, కానీ అది కడుపుకి మంట కలిగిస్తుందంట. అల్సర్ అనేది వస్తుంది. ఈ ఉప్పు ఎక్కువ తినడం వల్ల బీపీ అనేది వస్తుంది. షుగర్ ఎక్కువ తినడం వల్ల, మరియు ఆయిల్ ఫుడ్ ఎక్కువ వేపులు తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేది వస్తుందన్నమాట. మనకి మామూలుగా కడుపులో రక్షణ పొరలు ఉంటాయి అన్నమాట. 4 పొరలు ఉంటాయి. మ్యూకోజా, సబ్మ్యూకోజా, మస్క్యులారిస్, సీరోజా అని 4 పొరలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఇట్లా మనము అతి ఉప్పుగా, అతి వేడిగా, అతి కారంగా తింటామో ఆ పొరలు పలచబడతాయి అన్నమాట. పొరలు పలచబడి మన కడుపులో జఠరాగ్ని అనేది ఉత్పత్తి అవ్వాలన్నమాట. అప్పుడే మనము దేన్ని తిన్నా అరిగించుకోగలుగుతాము. ఈ రజోగుణంలో ఉండే ఆహార పదార్థాలు తినడం ద్వారా ఆ కడుపులోని పొరలు మందము తగ్గిపోతుంది అనమాట. అప్పుడు జఠరాగ్ని కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత మనము ఏమి తినలేము,
తిన్నా అరిగించుకోలేము అనమాట. కాబట్టి రజోగుణంలో ఉండే పదార్థాలు ఎక్కువగా మనము తినకూడదు. సత్వగుణంలో ఉండేటివి మాత్రమే మనము తీసుకోవాలి. అవే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆయుష్ని ఇస్తాయి అన్నమాట. ఇవి రజోగుణంలో ఉండేటివి తినడం వల్ల దుఃఖము, శోకము, అయ అంటే రోగాన్ని ఇస్తాయి అన్నమాట. శోకము, రోగము, దుఃఖము ఈ 3 కలుగుతాయి రజోగుణంలో ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల. నెక్స్ట్ 10th శ్లోకంకి వెళ్దాము. తమో గుణంలో ఉండే వాళ్ళు ఎటువంటి ఆహారం ఇష్టపడతారు అనే దాన్ని ఇక్కడ చెప్పినారు. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. సుగుణ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ, చదవండి. భుజించుటకు 3 గంటలకు ముందు తయారు చేయబడినవి, రుచి రహితములైనవి, చెడిపోయినవి మరియు కుళ్ళినవి, ఎంగిలి మరియు నిషిద్ధ పదార్థములను కలిగినటివైన ఆహారములు తమో గుణములకు ప్రియమైనవి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. తమో గుణంలో ఉండే వాళ్ళు ఎటువంటి ఆహారం ఇష్టపడతారంట? యాతయామం అంటే తినుటకి ఎప్పుడో చేసింటారు, ఇప్పుడు తింటారంట. పొద్దున ఎప్పుడో చేసింటారు, ఇప్పుడు తింటారు. లేదా నిన్న మొన్న చేసింటారు, అవి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అట్లే తింటారనమాట. ఆ తర్వాత గత రసం అంటే దాంట్లో రుచి అనేది పోయి ఉంటుంది. తర్వాత పూతి పర్యుషితం అది కుళ్ళినేటివి, దుర్వాసన వచ్చినేటివి. ఉచ్చిష్టం అంటే ఎవరో తినగా మిగిలినటివి, ఎంగిలివి. ఆమేద్యం అచామేద్యం అంటే స్పృశించరాని వాటితో తయారు చేసినటివి, అంటే మాంసము, మద్యము వీటితో తయారు చేసినటివి. ఇటువంటివి తమో గుణంలో ఉండే వాళ్ళకి ఎక్కువ వీటిని తింటారనమాట. మనము మెయిన్ గా ఈ ఫుడ్ అనేది ఎందుకు తీసుకుంటాము అంటే మన ఆయుష్ని పెంచుకోవడానికి, మనము పని చేయడానికి శక్తి రావడం కోసము, మరియు మన మనస్సును పవిత్రీకరించుకోవడం కోసం. ఈ మూడిటిని కూర్చి మనము ఆహారం అనేది స్వీకరించాలన్నమాట. కాబట్టి సత్వగుణంలో ఉండే ఆహారం స్వీకరిస్తే అది ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. ఆ తర్వాత మనము ఏమి ఆహారం తయారు చేసుకున్నా ముందుగా భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాతనే మనము ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మనము అది ఆ ఫుడ్ కూడా మనకి కృష్ణ చైతన్యవంతం అవుతుందన్నమాట. మనము యాక్చువల్ గా మన ఆచార్యులు ఏం చెప్తారు అంటే, మనము తయారు చేసేటప్పుడు కూడా అంతెందుకు, మనము సరుకులు కొనేటప్పుడు, కూరగాయలు కొనేటప్పుడు కూడా ఇవి కృష్ణుడికి పలానా వంట చేస్తున్నాను, ఇది తీసుకుంటున్నాను, ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నాను, అది మనం కొనేటప్పుడు కూడా, కూరగాయలు కొనేటప్పుడు కూడా ఇది కృష్ణుడికి ఇది వండి పెట్టాలి అన్నట్టుగా మనము ఆ కాన్షియస్ తోనే మనము సరుకులైతే ఏమి, కూరగాయలైతే ఏమి, పాలైతే ఏమి, పండ్లైతే ఏమి అన్ని తీసుకొని మనము మంచిగా శుచిగా స్నానం చేసి హరే కృష్ణ మహామంత్ర జపము ఒక మాల గాని 2 మాలలు గాని కనీసం జపం చేసి ఆ కాన్షియస్నెస్ తోనే, ఆ చైతన్యంతోనే మనము వంట చేసి కృష్ణుని ప్రీత్యర్థము, కృష్ణుని కోసమే వంట చేస్తున్నాను అన్నట్లు మనము వంట చేసి ఆ తర్వాత భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి, నెయ్యి వేసి, తులసి వేసి భగవంతుడికి నైవేద్యంగా పెట్టి గురు మంత్రాలు, ఆఫరింగ్ ప్రేయర్స్ చెప్పి ఆ తర్వాత మనము దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తామన్నమాట. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన కాన్షియస్నెస్ ప్యూరిఫై, మన చైతన్యము, మన అస్తిత్వము ప్యూరిఫై అవుతుంది. అలాగే కర్మ కూడా అంటదు అని చెప్తారనమాట. మనం తినే దాంట్లో 2 ఉంటాయి, కర్మ అనేది వస్తుంది, ఆ తర్వాత చైతన్యం కూడా వస్తుంది అనమాట. భగవంతుడికి మనం నైవేద్యం పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే కర్మను తీసుకుంటారు, ఆ తర్వాత చైతన్యం కూడా మనకి కృష్ణ చైతన్యం అనేది వస్తుందన్నమాట. చాలా మంది ఇప్పుడు ఏం చూస్తున్నారంటే అందరికీ టేస్ట్ కోసమే చూస్తున్నాం, స్థూలం మాత్రమే చూస్తున్నాం. దాంట్లో ప్రతి ఫుడ్ లో స్థూల పదార్థం ఉంటుంది, సూక్ష్మ పదార్థం ఉంటుంది, కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు అంత మెయిన్ గా అంత స్థూలమే చూస్తున్నారు. అది ప్రోటీన్ ఫుడ్డా, విటమిన్స్ మినరల్స్ ఉన్నాయా లేదా కూడా చూడట్లేదు, రుచిగా ఉందా లేదా అని చూస్తున్నారు. ఈ స్థూలమైన పదార్థము ఏమవుతుంది అంటే మన మలమూత్రాలలో బయటకు వచ్చేస్తుంది అనమాట.
ఈ సూక్ష్మమైన పదార్థం అంటే ఏంటంటే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, షుగర్స్, ఫ్యాట్స్. ఇవి మన పేగుల్లో నుంచి మన రక్తంలో కలుస్తుంది అనమాట. మరి మూడవది ఏంటి అంటే చైతన్యము. వండేవారి చైతన్యము, వడ్డించే వారి చైతన్యం కూడా తినే వాళ్ళ వాళ్ళ చైతన్యం మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. ఇది నేను చెప్పడం కాదండి, ఇది శాస్త్రాల్లో చెప్పినారు. వండే వాళ్ళు, వడ్డించే వాళ్ళు ఏ చైతన్యంలో వంటను రెడీ చేస్తారో అది ఆ ఎఫెక్ట్, ఆ చైతన్యం, ఆ కాన్షియస్నెస్ తినే వాళ్ళ చైతన్యం మీద కూడా ప్రభావం పడుతుంది అని చెప్తానండి. ఇప్పుడు అందరూ హోటల్ ఫుడ్, ఇంట్లో కాదు, ఇంట్లో చేయడం కాదు, ఎప్పుడు 3 పూట్ల హోటల్ ఫుడ్ తినడానికే ఇష్టపడుతున్నారు అనమాట. వాళ్ళు వారంలో ఒకసారి చేస్తారు, అన్నం ఒకసారి చేస్తారు, కర్రీస్ ఒకసారి చేసి పెడతారు, గ్రేవీ ఒకసారి చేసి పెడతారు, వెజిటబుల్స్ అన్ని ఉడికించి పెట్టింటారు. మనం ఆర్డర్ ఇవ్వగానే 15 మినిట్స్ 20 మినిట్స్ లో ఎలా వస్తుందండి? అన్ని ముందుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింటారు, అప్పుడు వేయించి అటు ఇటు వేయించి మనకి ఇస్తారు. అది అంటే ఎప్పుడో చేసిన ఫుడ్ కాబట్టి అది తమో గుణంలో ఉంటుందంటే. బయట ఫుడ్ అంతా మనం తినే బయట ఫుడ్ అంతా ఏ గుణంలో ఉంటుంది అంటే తమో గుణంలో ఉంటుంది. అది తినడం వల్ల కూడా మన మనసు మీద కూడా అది ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఇంకొకటి స్టోరీ ఏం చెప్తారు అంటే, ఒకసారి ఒక గృహస్థుడు ఒక సన్యాసిని ఇంటికి పిలుస్తారనమాట. మా ఇంట్లో ప్రసాదం స్వీకరించడానికి రండి అని పిలుస్తారనమాట. పిలిస్తే వాళ్ళ ఇంట్లో వంట మనిషి ఉంటుంది. వంట మనిషికి చెప్తారనమాట, ఈ రోజు ఒక సన్యాసి వాళ్ళ శిష్యులు వస్తారు భోజనం చేయడానికి, నువ్వు ప్రిపేర్ చేయమ్మా, ఎక్స్ట్రాగా ప్రిపేర్ చెయ్యి అని చెప్తారనమాట. ఆ వంట మనిషి ఏం అడుగుతా ఉంటుంది, అయ్యా నాకు జీతం పెంచండి అని ఎప్పటి నుంచో అడుగుతా ఉంటుంది అనమాట. కానీ ఇతను సర్దుకుంటూ చెప్పుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ పెంచుతాను అని చెప్తా వస్తా ఉంటాడు అనమాట. జీతం అయితే పెంచరు కానీ నాకు మళ్ళీ ఇది ఎక్కువ పని అయితే ఉంది అని తిట్టుకుంటా చేస్తా ఉంటుంది. ఆమె వాళ్ళు అతిథులు వచ్చినారు కదా అని చెప్పి వెండి ప్లేట్లు, వెండి గ్లాసులు తీసింటారనమాట, దాంట్లో సర్వ్ చేద్దామని చెప్పి. ఆమె వంట చేస్తున్నంతసేపు కూరగాయలు కట్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు వీళ్ళు ఎట్లాగో నాకు జీతం ఇయ్యరు, ఆ వెండి గ్లాస్ ఎత్తి దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోవాలా అని చెప్పి అనుకుంటా ఉంటుందన్నమాట. ఆ కాన్షియస్నెస్ తోనే ఆమె వంట అనేది తయారు చేస్తుంది అనమాట. ఆ తర్వాత దాన్ని మళ్ళీ సన్యాసి వచ్చారు కదా వాళ్ళ ఇంటికి, వాళ్ళ శిష్యులకి అంతా వడ్డిస్తారనమాట. ఆ సన్యాసి తింటున్నంత సేపు ఆ వెండి పాత్రలో తింటా ఉంటారు, మరి వెండి గ్లాసులో నీళ్లు తాగుతా ఉంటారు. అది చేస్తున్నంత సేపు ఆయనకి ఏమనిపిస్తా ఉంటుంది లోపల, ఈ ప్లేట్ నేను దొంగతనం చేయాలా, ఇది జోలలో పెట్టుకొని తీసుకెళ్ళిపోవాలా, ఈ వెండి గ్లాసు తీసుకెళ్ళిపోవాలి, ఇలా ఆయనకి ఆలోచనలు వస్తా ఉంటాయన్నమాట తినేంత సేపు కూడా. నేను సన్యాసిని, నాకు దేని మీద వ్యామోహం లేదు, అన్నిటిని వదులుకొని నేను సన్యాసం తీసుకున్నాను, నాకేంటి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి ఆ గృహస్థుని పిలిచి అడుగుతారనమాట, ఎవరు వంట చేసింది అని అడిగితే కన్నా మేం కాదు, మా వంట మనిషి చేసింది అని చెప్తారనమాట. ఆ వంట మనిషిని పిలిపించి, ఏమ్మా నువ్వు వంట చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అమ్మా, ఏది ఆలోచిస్తూ వంట చేస్తున్నావు అని అంటే గన అప్పుడు ఆమె నిజం చెప్పమ్మా, ఏం కాదు నువ్వు నిజం చెప్పు అంటే, లేదు స్వామి వీళ్ళు నాకు జీతం పెంచమంటే ఎన్ని నెలల నుంచి అడుగుతున్నాను, నాకు జీతం పెంచలేదు, అలా కాకుండా ఇంకా పెంచకపోగా ఎప్పుడు వీళ్ళింటికి ఎవరో ఒకరు వస్తా ఉంటారు, నాకు పని పెరిగిపోయింది, అందువల్ల ఆ వెండి గ్లాసు వెండి తట్ట నేను దొంగతనం చేద్దాము అనుకుంటా ఆ ఆలోచనతోనే నేను వంట తయారు చేసినాను కాబట్టి అని చెప్తుంది అనమాట. అప్పుడు సరేమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి సన్యాసి ఆమెను పంపించి, చూడండి వంట చేసే వాళ్ళు కూడా వాళ్ళ చైతన్యం కూడా మనం తినే వాళ్ళ మీద పడుతుంది, కాబట్టి మీరు భగవంతుని తలుచుకుంటూ భగవంతునికి వంట చేస్తున్నాను, భగవంతుని కోసం పదార్థాలు రెడీ చేస్తున్నాము అనే విధంగా మీరు తయారు చేయాలి అని చెప్తారనమాట. అది కాన్షియస్నెస్ అనమాట, చేసే వాళ్ళ కాన్షియస్నెస్. మరి ప్రతి ఫుడ్ లో మనం తినే ప్రతి ఫుడ్ ఏదైనా సరే కర్మ కూడా ఉంటుంది అనమాట. కర్మ అంటే ఇప్పుడు మన నాన్ వెజ్ తినడం లేదు, హింస చేయడం లేదు, కానీ వెజిటేరియన్ తిన్నా కూడా వాటిల్లో కూడా ప్రాణం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు తోటకూర అనుకోండి, గోంగూర అనుకోండి, ఆలుగడ్డ అనుకోండి, వీటిలో కూడా చెట్టు యొక్క ప్రాణం అయితే ఉంటుంది కదా. అప్పుడు అది ఎలా పోవాలి అని అంటే గన భగవంతుడికి మనము అది
ఆ వంటని భగవంతునికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఆ కర్మ అనేది పోతుంది. ఆ తర్వాత కాన్షియస్నెస్ అనేది కూడా మనకి మంచిగా వస్తుంది అని చెప్తారనమాట. ఈ విధంగా మనము ఆహారము అనేది తీసుకోవాలి, ప్రసాదంగా తీసుకోవాలి. ఉత్తమమైన ఫుడ్ అంటే ఏంటంటే సత్వగుణంలో ఉండే ఫుడ్, రజోగుణంలో ఉండేది, తమోగుణంలో ఉండేది కాదు. ఉత్తమమైనది ఆహార పదార్థం ఏంటి అంటే ప్రసాదం. భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత వచ్చే ప్రసాదమే మనం స్వీకరించాలి. అది ప్రసాదం కదా అని చెప్పి ఓవర్ గా తినకూడదు అనమాట. మనకి ఎంత కావాలో, ఎంత ప్రసాదమైనా సరే మనకి ఎంత కావాలో అంతే తినాలన్నమాట. అది ఓవర్ గా తినడం వల్ల మళ్ళా మనకి ప్రసాదమే కదా అని తినడం వల్ల కూడా ఒక్కొక్కసారి స్టమక్ అనేది అప్సెట్ అవుతుంది అనమాట. ఎంత తినాలో అంతే, మన బాడీని మెయింటైన్ చేయడానికి ఎంత కావాలో అంతే తినాలి, పరిమితంగా తినాలన్నమాట. ఈ మెయిన్ గా ఈ ప్రసాదం తినడం ద్వారా ఏమవుతుంది అంటే మనము నాలుకని కంట్రోల్ చేయొచ్చు అనమాట. మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే మెయిన్ గా మన ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి, మనసుని కంట్రోల్ చేయాలి అని చెప్తారు. భగవద్గీత అంతా కూడా అదే చెప్తారు. మనము భక్తిలో ముందుకు వెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇంద్రియాలు కంట్రోల్ అవ్వాలి, మనసు కంట్రోల్ అవ్వాలి అని చెప్తారు. ఈ ఇంద్రియాలలో కూడా మెయిన్ గా కంట్రోల్ చేయాల్సింది ఏంటి అంటే నాలుక అని చెప్తారంట. మరి నాలుకని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ప్రసాదం తప్ప ఇంకా వేరేది తినకూడదు అని ఒక నియమం పెట్టుకోవాలి. భగవంతుని ప్రసాదం ద్వారా మరియు హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా మరియు భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క నామరూప గుణలీలను కీర్తించడం ద్వారా నాలుకని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే నాలుకని కంట్రోల్ చేస్తామో అప్పుడు కడుపు కంట్రోల్ వస్తుంది, ఆ తర్వాత జననేంద్రియాలు కూడా కంట్రోల్లోకి వస్తాయి అని చెప్పి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు యజ్ఞ దాన తపస్సుల గురించి చెప్తాం. ఇవి మనము కామ క్రోధ లోభములు పోవాలి అంటే యజ్ఞ దాన తపస్సు చేయాలి అని చెప్తారు కదా. కామము తగ్గాలి అంటే గన యజ్ఞం చేయాల, లోభము పోవాలి అంటే దానం చేయాల, క్రోధం తగ్గాలి అంటే తపస్సు చేయాలి. ఆ మూడిటికి ఈ మూడు చేయాలి అని చెప్తారనమాట. ఇప్పుడు యజ్ఞాచరణ గురించి చెప్తారనమాట. అంటే సత్వగుణంలో ఉండే వాళ్ళే చేసే యజ్ఞం ఎటువంటిది, రజోగుణంలో ఉండే వాళ్ళు చేసే యజ్ఞం ఎటువంటిది, తమో గుణంలో ఉండే వాళ్ళు చేసే యజ్ఞం ఎటువంటిది, ఆ యజ్ఞాచరణ గురించి చెప్తారు. 11th శ్లోక చూడండి. అఫలాకాంక్షిర్ బిర్యజ్ఞో విధిదిష్టోయ ఇజ్యతే యష్టవ్యమే వేతి మనః సమాధాయ ససాత్విక. హరే కృష్ణ. 11th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. లక్ష్మీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. శాస్త్ర నిర్దేశాలను అనుసరించి సరే నెక్స్ట్ చదువుతాను. శాస్త్ర నిర్దేశాలను అనుసరించి విధిగా భావించబడుతూ ఫలములను కోరని వారిచే చేయబడే యజ్ఞము యజ్ఞాలలో సత్వగుణానికి చెందినట్టిది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ యజ్ఞాచరణం సత్వగుణంలో ఉండే వాళ్ళు చేసే యజ్ఞం ఎటువంటిదంట, శాస్త్ర నిర్దేశములను ఆశ్రయించి చేస్తారు. శాస్త్రాలలో ఎలా చేయాలని చెప్పినారో ఆ విధంగా చేస్తారంట. అఫలాకాంక్షి, ఆ ఫలాన్ని ఆశించారనమాట. అంటే ఫలానా భౌతిక లాభం కోసము నేను ఈ యజ్ఞం చేస్తున్నాను, ఈ యజ్ఞం చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అట్లా చూసుకోరనమాట. ఫలము ఆశించకుండా శాస్త్రాలలో చెప్పబడినట్లు స్వధర్మంగా ఇది యజ్ఞం చేయడం నా ధర్మము అని భావించి శ్రద్ధతో చేస్తారనమాట. ఈ విధంగా ఈ 4 ఏంటి అంటే శాస్త్రాలలో చెప్పినట్లు ఫలం ఆశించకుండా, ఏ భౌతిక లాభం గురించి ఆశించకుండా ఈ యజ్ఞం చేయడం నా స్వధర్మము అని భావిస్తూ శ్రద్ధతో చేస్తే అటువంటి యజ్ఞాన్ని సత్వగుణంలో చేసే యజ్ఞము అని చెప్తారనమాట. ఎట్టి భౌతిక లాభము ఆశించకుండా కేవలము భగవంతునికి ప్రణామములను నర్పించుట కొరకు మాత్రమే మానవుడు దేవాలయంకు వెళ్ళవలెను. భగవంతుని యొక్క ప్రీత్యర్థము తన స్వధర్మముగా భావించి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞాన్ని సత్వగుణంలో చేసే యజ్ఞము అని చెప్తారనమాట.
నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళండి. 12th శ్లోక. అభిసందాయతు ఫలం దంబార్థమపి చైవ యత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. హరే కృష్ణ. 12th హరే శ్లోక కృష్ణ ట్రాన్స్లేషన్. మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాజీ. మాతాజీ. ఓ భరత శ్రేష్ఠుడా, కానీ ఏదో భౌతిక లాభము కొరకు లేదా దంభముతో చేయబడే యజ్ఞము రజోగుణంలో ఉన్నదిగా నీవు తెలుసుకోవాలి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అభిసందాయత ఫలం అంటే ఫలాన్ని ఆకాంక్షిస్తూ, ఫలం కోరుకుంటూ, ఈ యజ్ఞం చేయడం ద్వారా నాకు లాభం వస్తుంది అని కోరుకుంటూ, ఫలాపేక్షతో చేసే యజ్ఞం, ఏదో ఒక భౌతిక లాభం కోసం చేసే యజ్ఞము. దంభం అంటే ఆడంబరం కోసము, వాళ్ళ డాబు చూపించుకోవడం కోసము చేసే యజ్ఞం అన్నమాట. అంటే చాలా మంది వాళ్ళ పేరు కోసం కూడా చేస్తా ఉంటారంట. నేను ఇంత పెద్ద గొప్ప యజ్ఞం చేసినాము అని చెప్పి అందరూ అనుకోవాలని చెప్పి, అందరూ మెచ్చుకోవాలని చెప్పి, లేదా ఇంత డబ్బు ఖర్చు అయింది, ఇంతమంది వచ్చారు, నేను యజ్ఞం చేస్తే 500 మంది వచ్చారు, ఇన్ని రకాల ఐటమ్స్ నేను పెట్టించాను అని గొప్పగా చెప్పుకోవడం కోసము ఫలాపేక్షతో చేసే యజ్ఞాన్ని రజోగుణంలో చేసే యజ్ఞము అని చెప్తారనమాట. 13th శ్లోకాకి వెళ్దాము. తమో గుణంలో ఉండే వాళ్ళు ఎటువంటి యజ్ఞం చేస్తారనేది చెప్తారు. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. హరే కృష్ణ. 13th చదవండి. శాస్త్ర నిర్దేశములందు గౌరవం లేకుండా, ప్రసాద వితరణము లేకుండా, వేద మంత్రోచ్చారణలు లేకుండా, పురోహితాదులకు సంభావనలు లేకుండా, శ్రద్ధారహితముగా చేయబడు యజ్ఞం ఏదైనను తమో గుణ ప్రధానముగా భావించబడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. విధిహీనం అంటే శాస్త్రాలలో చెప్పబడినట్లు కాకుండా చేస్తారనమాట యజ్ఞం. అసృష్టాన్నం ప్రసాద వితరణ చెయ్యరు. మంత్రహీనం మంత్రాలను ఉచ్చరించరు. అదక్షిణం పురోహితులకి దక్షిణ ఇవ్వరు. శ్రద్ధావిరహితం శ్రద్ధతో చేయరు, ఏదో చేయాలి కదా అన్నట్టుగా చేస్తారంట. ఇటువంటి యజ్ఞాన్ని తమో గుణంలో ఉండే వాళ్ళు చేసే యజ్ఞం అని చెప్తారనమాట. అంటే ఫలాపేక్ష లేకుండా శాస్త్రాలను అనుసరించి చేసే యజ్ఞం సత్వగుణంలో ఉండే వాళ్ళు చేసే యజ్ఞం. ఫలములను ఆశించి ఏదో డాబు కోసము, ఆడంబరం కోసము, ఎవరు మెప్పు పొందడం కోసము చేసే, భగవంతుని మెప్పు కాదు, వాళ్ళని మెచ్చుకోవడం కోసం చేసే యజ్ఞము రజోగుణంలో ఉండే వాళ్ళు చేసే యజ్ఞం. అలా కాకుండా శాస్త్రాలను అనుసరించకుండా, శాస్త్రాలను వ్యతిరేకిస్తూ, శాస్త్ర విధులను ధిక్కరిస్తూ, మంత్ర ఉచ్చారణ లేకుండా, ప్రసాద వితరణ లేకుండా, సంభావన ఇవ్వకుండా, పురోహితులకి శ్రద్ధతో కాకుండా చేసే యజ్ఞాన్ని తమో గుణంలో ఉండే వాళ్ళు చేసే యజ్ఞము అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ తపస్సుకి వెళ్దాము. యజ్ఞ దాన తపస్సు కదా, యజ్ఞం అయిపోయింది, ఇప్పుడు తపస్సు గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ తపస్సులో కూడా 3 రకాలు ఉంటాయి అన్నమాట. శారీరక తపస్సు, వాక్ తపస్సు, మనో తపస్సు. దేహ తపస్సు, శారీరక తపస్సు, వాక్కు తపస్సు, వాన్మయం అంటారు. వాక్కు తపస్సు, మనో తపస్సు. వీటి గురించి కూడా చెప్తారు భగవంతుడు. 14వ శ్లోకం చూడండి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య అహింసా చ శరీరం తప ఉచ్యతే. హరే కృష్ణ. 14th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దేవదేవుని బ్రాహ్మణుల చదువు మాతాజీ. చదువు మాతాజీ. దేవదేవుడు బ్రాహ్మణులు ఆధ్యాత్మిక గురువు పూజనీయులైన తల్లిదండ్రులు పూజించటం, శుచిత్వం, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస అనునవి శారీరక తపస్సు అని చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. లీలా రాణి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ శరీర తపస్సు గురించి చెప్తున్నారు అనమాట. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని, ద్విజ అంటే బ్రాహ్మణులని, గురువు అంటే ఆధ్యాత్మిక ఆచార్యుని, ప్రాజ్ఞ అంటే
పూజనీయుల్ని అంటే తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని పూజించడం అనమాట. దేవాతి దేవుణ్ణి, బ్రాహ్మణుల్ని, ఆధ్యాత్మిక ఆచార్యుల్ని, తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని పూజించడము. శౌచం అంటే శుచిగా ఉండడము, అంత బాహ్య శుచి, అంతఃశుచి రెండు. ఆర్జవం అంటే సింపుల్ గా ఉండడము. బ్రహ్మచర్యాన్ని పాటించడము. అహింస ఇతరులను హింస పెట్టకుండా ఉండడం. ఇవన్నీ శారీరక తపస్సు అని చెప్తున్నారనమాట. అంటే దేవాది దేవుడి ముందర మనము కృష్ణుడికి పూజించాలి. దేవాతి దేవుడి ముందర మనము దండవత్ ప్రణామం, పంచాంగ ప్రణామం, దండవత్ ప్రణామాలు చేయాలి. తల్లిదండ్రులని పూజించాలి. ఆచార్యులని, ఆధ్యాత్మిక ఆచార్యుల్ని పూజించాలి, సేవించాలి. బ్రాహ్మణులని పూజించాలి. బ్రాహ్మణులు అంటే ఇక్కడ పుట్టుకతో బ్రాహ్మణులని కాదు, బ్రాహ్మణ గుణాలు ఉండేవాళ్ళు, వైష్ణవులు. అంటే బ్రాహ్మణులకు ఏమేం గుణాలు ఉంటాయి చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? వాళ్ళు వేదాధ్యయనం చేసి ఉండాలి, సింపుల్ గా ఉండాలి, జ్ఞానం అనేది ఉండాలి, ఓర్పు ఉండాలి, క్రోధం ఉండకూడదు. ఇవన్నీ బ్రాహ్మణ లక్షణాలు అనమాట, వైష్ణవుల యొక్క లక్షణాలు. అటువంటి వాళ్ళకి మనము పూజించాలి, నమస్కరించాలి అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ మనము శరీరంతో చేసే తపస్సు అని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత 4 నియమాలు పాటించడము. 4 నియమాలు ఏంటివి చెప్పండి? శారీరక తపస్సు కిందికే వస్తాయి 4 నియమాలు కూడా. మత్తు పానీయాలు స్వీకరించకూడదు, మద్యము సేవించకు, మాంసభక్షణ చేయకూడదు, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, ఇంకా జూదం ఆడకూడదు. ఇవి కూడా తపస్సు కిందికే వస్తాయి అన్నమాట. తపస్సు అంటే ఏంటి? అది మనము స్వచ్ఛందంగా ఒక అసౌకర్యాన్ని స్వీకరించడం అన్నమాట. ఎందుకు అంటే మనం ఉన్నత కార్యాన్ని నెరవేర్చుకోవడం కోసము స్వచ్ఛందంగా అసౌకర్యాన్ని స్వీకరించడమే తపస్సు అని చెప్తారనమాట. నెక్స్ట్ వాక్కు తపస్సు గురించి చెప్తామన్నమాట. 15వ శ్లోకం చూడండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. వాన్మయ తపస్సు అంటే ఏంటి చెప్తున్నారు. 15th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. సత్యమైనవి, ప్రియమైనవి, లాభకరమైనవి, ఇతరులకు కలతను కలిగించనివి అయిన మాటలను పలకడము, ఇదే గాక నిత్యము వైదిక శాస్త్రాలను చదవడము వాచిక తపస్సులో ఉంటాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఈ వాచక తపస్సు అంటే ఏంటి అంటే అనుద్వేగకరం వాక్యం. అంటే మనం ఏదైనా మాట్లాడితే ఎదుటి వాళ్ళని ఉద్రేకపరిచే విధంగా ఉండకూడదు. అదేంటి, ఎదుటి వాళ్ళని నొప్పి కలిగించే విధంగా వాళ్ళ మనసు కలత పెట్టే విధంగా ఉండకూడదు. ఆ తర్వాత సత్యాన్నే పలకాలి. మన సొంత లాభం కోసము మనం సత్యాన్ని మార్చి చెప్పకూడదు అనమాట. ప్రియం అంటే మనం చెప్పే విషయము ప్రియంగా చెప్పాలన్నమాట. అది ఒకవేళ వాళ్ళకి మనం అన్నిసార్లు వాళ్ళు చెప్పిన దానికి మనం సరే అని చెప్పలేము. కొన్ని సార్లు నో అని కూడా చెప్పాల్సి వస్తుంది అనమాట. చాలా సార్లు మనము ఎదుటి వాళ్ళు ఏదైనా అడిగితే మనము లేదనో కాదనో చెప్పాల్సి వస్తుంది. అట్లా చెప్పేటప్పుడు కూడా మనము ఎంతో ప్రియంగా చెప్పాలంట. లేదు, నేను చేసేదాన్నే, కానీ నాకు టైం లేదు, నేను పలానా పనిలో బిజీగా ఎంగేజ్ అయి ఉన్నాను, కాబట్టి నేను చేయలేకపోతున్నాను, చూస్తాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం వస్తే చేస్తాను. అట్లా మనం చేయలేని పనిని కూడా సూటిగా నో అని చెప్పకుండా వాళ్ళకి మనం ఎందుకు చేయలేకపోతున్నాము అనేది కూడా చెప్తూ చెప్పాలన్నమాట. అప్పుడు ఆ తర్వాత ప్రియం హితం అంటే మనం ఏదైనా ఒక మాట చెప్తే, ఒక మాట మాట్లాడితే అది ఎదుటి వాళ్ళకి వాళ్ళ మంచి కోరే విధంగా మాట్లాడాలన్నమాట. సత్యం మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి. అంటే ఎదుటి వాళ్ళకి మన మాటల ద్వారా మంచి జరిగేలా మాట్లాడాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? స్వాధ్యాయాభ్యసనం అంటే స్వాధ్యాయాన్ని అభ్యసించాలి. స్వాధ్యాయ అంటే వేద శాస్త్రాలను అభ్యసించాలి. అంటే భగవద్గీత, భాగవతాన్ని అభ్యసించాలి. భగవద్గీత, భాగవతం యొక్క శ్లోకాలు పలకడం కూడా
ఇది వాచక తపస్సు అని చెప్తున్నారు అనమాట. ఈ విధంగా చేయడం ద్వారా, అనుద్వేగకరంగా మాట్లాడడం ద్వారా, అంటే మనం ఏదైనా మాట్లాడితే ఎదుటి వ్యక్తికి కలత కలగకుండా మాట్లాడాలన్నమాట. ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా మనము మెల్లగా సరిదిద్దాలన్నమాట. అంతేగాని హార్ష్ గా హే నువ్వు ఈ పని చేయొద్దు, నువ్వు ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఈ పని చేయొద్దు అని అట్లా అనకూడదంట. లేదు బాబు, ఈ విధంగా చేస్తే ఇట్లా జరుగుతుంది, కాబట్టి నువ్వు ఇలా చేస్తే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇలానే చెయ్యి అని చెప్పడము నెమ్మదిగా చెప్పాలి. ఒక్కొక్కసారి ఎంత చెప్పినా కూడా పిల్లలు వినరనమాట. వినకపోయేసరికి అప్పుడు మనం కొంచెం హార్ష్ గానే చెప్పాల్సి వస్తుంది. కానీ మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు ఫీల్ అయితే మళ్ళీ మనం వాళ్ళని నెమ్మదిగా బుజ్జగించుకోవాలి కూడా అనమాట. అలానే వాళ్ళని వదిలేయకూడదు అనమాట. ఎవరికైనా మనం కరెక్ట్ చేయాల్సి వస్తే కన్నా వాళ్ళు ఏం చెప్తారంటే శాండ్విచ్ మెథడ్ చెప్తారనమాట. మనం ఎవరైనా వాళ్ళ మాటల్ని కరెక్ట్ చేయాలని అంటే కన్నా ఫస్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఏవైనా మంచి పాయింట్లు ఉంటే కన్నా అవి చూడు, నువ్వు ఇవన్నీ చాలా మంచిగా చేశావు, చాలా మంచిగా చెప్పావు, కానీ ఫస్ట్ వాళ్ళు చేసిన మంచిని, వాళ్ళు చెప్పిన మంచి మాటల్ని చెప్పాలన్నమాట. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళది ఏదైనా తప్పు చేసి ఉంటే మళ్ళీ ఆ తర్వాత చూడండి ఇదొక్కటి నువ్వు ఏదో కొంచెం మిస్టేక్ అయినావు, నెక్స్ట్ టైం చూసుకో అన్నట్లు చెప్పి మళ్ళా తర్వాత లాస్ట్ కి మళ్ళీ కూడా మెచ్చుకోవాలి. కానీ నువ్వు ఎవరు చేయలేరు, నువ్వు ఈ పని నువ్వు బాగా చేసావు, అసలు ఫస్ట్ టైం ఇంత బాగా చేసావు, నువ్వు ఇంకా రాంగ నువ్వు ఇంకా బాగా చేయగలుగుతావు, కాబట్టి ఇదొక్క చిన్న మిస్టేక్ ఉంది, ఇదొకటి నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా ఫస్ట్ మెచ్చుకోవాలి, మళ్ళీ తర్వాత కరెక్ట్ చేయాలి, మళ్ళీ తర్వాత మెచ్చుకోవాలి. ఆ విధంగా మెల్లగా మాట్లాడడము, అనుద్వేగకరంగా మాట్లాడడము నేర్చుకోవాలన్నమాట. మెయిన్ గా ఈ తపస్సు అనేది ఎందుకు అంటే క్రోధం తగ్గించుకోవడానికి, కామ క్రోధంలో క్రోధాన్ని తగ్గించుకోవడం కోసం ఈ తపస్సు కదా. ఈ వాచక తపస్సు ద్వారా మనము మెయిన్ గా క్రోధాన్ని తగ్గించుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 16th శ్లోక. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. హరే కృష్ణ. 16th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. సంతృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, స్వీయ అస్తిత్వమును పరుచుకొనుట అనేవి మనసుకు సంబంధించిన తపస్సు అనబడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మానసిక తపస్సు గురించి చెప్తున్నారు అనమాట. మనస్సు కూడా, మనం ఏ పనులు చేయడం ద్వారా మానసిక తపస్సు అవుతుంది అంటే మన ప్రసాద అంటే మనస్సు సంతృప్తి, మన ప్రసాద అంటే సంతృప్తి, సౌమ్యత్వం అంటే సరళత్వము, మౌనంగా ఉండడం అంటే ఉండడం అంటే మౌనవ్రతం పాటించడం కాదు. మనం ఏది మాట్లాడినా కూడా దాంట్లో కొంచెం అర్థం అనేది ఉండాలా, వేరే వాళ్ళకి ప్రియంగా ఉండాలా, మనం చెప్పేది ఏదైనా సరే వేరే వాళ్ళకి హితం చేకూర్చేలా ఉండాలన్నమాట. అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. అందుకని ప్రభుపాదుల వారు ఏమంటారు అంటే కన్నా, మీరు మాట్లాడితే శ్రీకృష్ణ భగవాను గురించి మాట్లాడండి, లేదంటే మీకు ఏది అవసరమో, మీ డ్యూటీకి ఏది అవసరమో అది మాట్లాడండి, మీకు మిగతా గాసిప్ విషయాలు మాట్లాడొద్దండి అని చెప్తారనమాట. ఆత్మ నిగ్రహ అంటే ఇంద్రియములను కంట్రోల్ చేసుకోవాలంటే, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడమే వల్ల మానసిక తపస్సు అనేది వస్తుందన్నమాట. భావ సంశుద్ధి, మన మనస్సుని పవిత్రీకరించుకోవడం. మనస్సుని ఎలా పవిత్రీకరించుకోవాలి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా మనము భావ సంశుద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మానసిక తపస్సులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మన ప్రసాద అంటే సంతృప్తి. మనము సాటిస్ఫాక్షన్ అనేది, మనకి తృప్తి అనేది, మనము తృప్తి చెందడం అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. చిన్న దాంట్లకి అయినా సరే మనము తృప్తి చెందాలన్నమాట. చిన్నది సాధించినా సరే ఓకే వెరీ గుడ్ అన్నట్టు మనము తృప్తి చెందాలన్నమాట. ఈ భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది అనమాట. ఏంటి దాని మీనింగ్ అంటే కన్నా, ఎవరైతే ఏ మనిషి అయితే తన కాళ్ళకి సాటిస్ఫాక్షన్, తృప్తి అనే బూట్లు తగిలించుకొని ఉంటారో
తను ఏ ఏ దారిలో వెళ్ళినా సరే ఆ దారిలో ముళ్ళున్నా రాళ్ళున్నా కూడా అతను హ్యాపీగా ఉంటాడు అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు మన కర్మానుసారము మనకి మనకి ఎంతో కొంత వస్తా ఉంటుంది. ఏది డబ్బులైతే ఏమి, మన ఆరోగ్యం అయితే ఏమి, ఏదైనా సరే మనకి మన కర్మానుసారం వస్తా ఉంటుందన్నమాట. ఏదే మనము తృప్తి చెందలేదనుకో, తృప్తి అనేది లేదంటే మనకి ఎంత వచ్చినా కూడా సుఖం సంతోషం అనేది ఉండవన్నమాట. అదే మనము తృప్తి అనేది ఉంది అంటే మనకు ఎంత వచ్చినా అంటే ఎక్కువ ధనం వచ్చినా తక్కువ ధనం వచ్చినా, మనం చేసే పనుల్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా, మన ఆరోగ్యము సరిగా ఉన్నా లేకపోయినా, మనకి ఏమున్నా సరే, ఏమున్నా ఏం లేకపోయినా మనకున్న దాంతో మనం తృప్తి అనేది మనం చెందుతున్నాము అంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. మన మనసే మన శత్రువు అని ముందు చాప్టర్లలో చెప్పినారు భగవంతుడు. బయట నుంచి ఎవరో శత్రువు కాదు, మన మనసే మన శత్రువు. దాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో, దాన్ని ఎప్పుడైతే తృప్తిగా ఉంచుకుంటామో అప్పుడు మనకు అది ఫ్రెండ్ లాగా మారుతుంది. ఎప్పుడైతే మనం మనసుని కంట్రోల్ చేయలేదో అప్పుడు మనకి అది శత్రువుగా మారుతుంది అని చెప్తారనమాట. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు ఎంతో గొప్ప రాజు, సామ్రాట్ చక్రవర్తి. తన కింద ఎంతో మంది సామంత రాజులు ఉంటారు. కానీ కూడా అతను ఎప్పుడు టెన్షన్ పడతా ఉంటాడు, తృప్తి అనేది ఉండదన్నమాట. ఇంకా ఇంకా రావాలి, ఇంకా జయించాలి, ఇంకా అందరూ నా కిందనే ఉండాలి, నా మాటే వినాలి అందరూ అని అట్లా ఎప్పుడు అతను ఏదో ఒక టెన్షన్ తోనూ ఏదో ఒక అసంతృప్తితోనే ఉంటాడనమాట. కానీ ఆయన పెద్ద సామ్రాట్, ఎంతో మంది సామంత రాజులు తన కింద ఉంటారనమాట. ఆయన ఆ రాజు ఏమని గమనిస్తాడు అంటే వాళ్ళ ఆ రాజ్యంలో చాకలైన ఒక అతను భవనంకి వస్తాడు. రోజు రాజు బట్టలు తీసుకెళ్లి ఉతకడానికి వస్తాడంట. ఆయన చాకలైన రోజు పాటలు పాడుకుంటే హ్యాపీగా వస్తాడు, గాడిదని వేసుకొని వస్తాడు, పాటలు పాడుతూ వస్తాడు. ఆ బట్టలన్నీ తీసుకొని మూట కట్టుకుంటాడు, హ్యాపీగా భుజాన్ని వేసుకుంటాడు, గాడిదని తీసుకెళ్తాడు, పాటలు పాడుకుంటే హ్యాపీగా ఉంటాడు అనమాట. అసలు ఏ టెన్షన్ ఉండదు అతనికి, ఆ చాకలైనకి. అది రోజు రాజు గమనిస్తాడనమాట. ఏంది నేను రాజుని, నాకు లేనిదంటూ ఏం లేదు, కానీ కూడా నేను ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ లోనే ఉంటాను. వీడికి అసలు ఏమీ లేదు, ఏం టికానానే లేదు, డబ్బులు కూడా ఏమి లేదు ఇతని దగ్గర, కానీ హ్యాపీగా వస్తాడు, పాటలు పాడుకుంటా వస్తాడు, పాటలు పాడుకుంటా వెళ్తాడు, పని హ్యాపీగా చేసుకుంటాడు. ఏంది ఇతని ఇది, నాకు అసలు నచ్చలేదు ఇది అని చెప్పి టెన్షన్ గా ఉంటాడంట. అసూయ పడతాడనమాట. ఆ చాకలి వాడి మీద అసూయ పడతాడు, ఈర్ష్య చెందుతాడనమాట. అప్పుడు మంత్రి గమనిస్తాడనమాట. ఏమైంది రాజా, ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా చెయ్యాలా అని అడిగితే గన అప్పుడు రాజు చెప్తాడనమాట. చూడండి, అసలు ఆ చాకలి వాడి దగ్గర ఏమీ లేదు, అయినా బాగా హ్యాపీగా ఉన్నాడు, నా దగ్గర అంతా ఉంది కానీ నేను టెన్షన్ పడతా ఉన్నాను అంటే, మీకు అదే కదా కావాలా, అతను కూడా టెన్షన్ పడాలి, అదే కదా కావాలా మీకు అని చెప్పి ఏం చేస్తాడు, చూడండి నేను చేస్తాను, కొన్ని రోజులు ఓపిక పట్టండి అని చెప్పి మంత్రి ఏం చేస్తాడు అంటే ఒక బంగారు నాణాల మూట తీసుకొని వచ్చి ఆ చాకలి వాడి ఇంటి డోర్ దగ్గర పెట్టి డోర్ నాక్ చేసి వెళ్ళిపోతాడనమాట. తలుపు కొట్టి వెళ్ళిపోతాడనమాట. తలుపు ఎవరో కొట్టినారు కదా అని చెప్పి తలుపు తీసి చూస్తే మూట ఉంటుంది. ఆ మూటలో చూస్తే అన్ని బంగారు నాణాలు ఉంటాయి అనమాట. అప్పుడు వాడు ఎంతో సంతోషపడి లోపలికి తీసుకొని ఎన్ని బంగారు నాణాలు ఉన్నాయి, ఎంచుదాం పట్టు అని చెప్పి ఎంచుతారంట. 1, 2, 3, 4 అని ఎంచుతా పోతే గానీ అవి 99 ఉంటాయి అనమాట. 100 ఉండవు, 99 బంగారు నాణాలు ఉంటాయి అనమాట. అంటే కన్నా అప్పుడు ఏంది ఇది 99 ఉన్నాయి, 100 కదా ఉండాలా అని చెప్పి, అసలు ఇంతకు ముందు ఒక్క బంగారు నాణం కూడా లేదు అతని దగ్గర. అతని జీవితం అంతా కష్టపడి సంపాదించినా కూడా ఒక్క బంగారు నాణం కూడా ఉండదు వాళ్ళ దగ్గర, తెచ్చుకోలేడు అనమాట. అటువంటి 99 వచ్చాయి, వాటితో తృప్తి లేదు అతనికి. 100 కదా ఉండాలా, ఒక్కటైతే గన 100 అవుతుంది ఇంకా అని చెప్పి ఇంకా దాన్ని ఎలాగైనా సంపాదించాలా, ఖర్చులు తగ్గించుకోవాలా అని చెప్పి ఎట్లా సంపాదించాలా దీన్ని అని ఆలోచించుకుంటా అతను ఏం చేస్తాడు, ఇంకా పని చేసేటప్పుడు అంతా కూడా ఇంకొక బంగారు నాణం అయితే
100 అవుతాయి అప్పుడు అని చెప్పి పని చేసేటప్పుడు కూడా అదే ఆలోచిస్తుంటంట. ఆ ముఖంలో ఆ నవ్వు పోతుంది, ఆ ఆనందం పోతుంది, అన్ని పోతాయి అనమాట. అంతేగానే ఇప్పుడు 99 ఫ్యామిలీలోకి మన వచ్చేసినాడు ఇతను కూడా అని చెప్పి అనుకుంటాడంట. రాజు చూస్తాడనమాట. చూసి అసలు ఇంకా అతని ముఖంలో సంతోషం అనేదే ఉండదంట. అమ్మయ్య ఇప్పుడు నాలాగానే తయారైనాడు వీడు కూడా అని చెప్పి అనుకుంటాడంట. అంటే అసలు ముందు అసలు ఒకటి కూడా లేదు, ఇప్పుడు 99 వచ్చినా కూడా ఇంకా ఒకటి లేదే అని చెప్పి దాని గురించి తాపత్రయ పడతా ఉంటారంట. అంటే మనకి కూడా భగవంతుడు ఎన్నో ఇచ్చినాడు అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా మనకి మన అదృష్టం బాగుండి మనకి హరే కృష్ణ మహామంత్రం అనేది లభించింది. ఒక గురువు, ప్రామాణికమైన గురువు లభించినారు. ఇవన్నీ మన సౌభాగ్యం. ఇవన్నీ మనం తలుచుకొని ఎప్పుడు మనము భగవంతునికి కృతజ్ఞతగా ఉండాలన్నమాట, సంతృప్తితో ఉండాలి. లేని వాటి గురించి మనము ఎక్కువగా వెంపర్లాడకూడదు అనమాట. మన మనస్సుకి సంతృప్తి అనేది ఉండాలన్నమాట. మన కర్మానుసారము ఎంత ఉందో దాంతోనే మనము తృప్తి చెందాలన్నమాట. మరి మన కర్మానుసారం ఎంత, ఈశోపనిషత్తులో కూడా ఫస్ట్ శ్లోకం ఏం చెప్తారు, భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక కోట అనేది ఇస్తారనమాట. ఆ కోటలోనే నువ్వు ఆనందపడాలి. ఇతరుల యొక్క కోటాలోది మనము తీసుకోవడానికి ప్రయత్నించకూడదు అనమాట. మనం ఆక్రమిస్తే గన మనం ఎంతో మనకి సంతోషం కలుగుతుంది అని చెప్పి ఎక్కువగా ఇతరుల కోటాను కూడా మనం తీసుకున్నట్లయితే మనకి సంతోషం కలగకపోగా దాని వల్ల మనకి దుఃఖమే కలుగుతుంది అని చెప్పి ఈశోపనిషత్తులో కూడా చెప్తారనమాట. మరి మనకి మన కోటాలో ఎంత రాస్తుంది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే గన మనము మనకున్న తెలివితో, మనకున్న టాలెంట్ తో మనం ఎక్కువ ఓవర్ గా కష్టపడకుండా, ఓవర్ గా ప్రయత్నం చేయకుండా, ఓవర్ ఎండివర్ లేకుండా మనము ఓవర్ ఎండివర్ లేకుండా మామూలుగా మన డ్యూటీ ప్రకారం మనం చేసుకుంటా పోతే మనకి ఎంత వస్తుందో అది మన కోటా అన్నమాట. అంతకు మించి మనము అసలు ఇంకా కొంతమంది ఉంటారు, అసలు వాళ్ళు ఎప్పుడు డబ్బు సంపాదన కోసమే వాళ్ళు బతుకుతున్నామా అన్నట్టుగా కష్టపడతా ఉంటారు. ఫ్యామిలీకి టైం ఇయ్యరు, భగవంతునికి టైం ఇయ్యరు, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక చింతన అనేది కూడా ఉండదు. అసలు ఫ్యామిలీ గురించే చింతన లేకపోతే ఇంకా ఆధ్యాత్మికంగా ఏమీ ఆలోచిస్తారు. అట్లా మనము ఉండకూడదు అనమాట. మన టాలెంట్ ద్వారా మనము ఎక్కువ ఓవర్ గా ప్రయాస పడకుండా ఎంత సంపాదించుకోగలుగుతామో అది మన కోట. దాంతోనే మనము ఆనందంగా ఉండాలి, సంతృప్తి చెందాలి అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాము. 17th శ్లోక. ఈ తపస్సులలో కూడా ఇప్పుడు ఏం చెప్పినారు, శారీరక తపస్సు, వాచక తపస్సు, మనో తపస్సు అని 3 రకాల తపస్సులు ఉంటాయని చెప్తున్నారు కదా. వీటిలో కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని ఉంటాయి. అవి వాటి గురించి మళ్ళీ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 17th శ్లోక చూడండి. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరై అఫలాకాంక్షిర్విర్యుక్తై సాత్వికం పరిచక్షతే. హరే కృష్ణ. 17th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. భౌతిక లాభాలను ఆశించకుండా కేవలం భగవంతుని కోరకే మానవులచే దివ్యమైన శ్రద్ధతో చేయబడే ఈ 3 రకాలైన తపస్సులు సాత్విక తపస్సుగా చెప్పబడతాయి. హరే కృష్ణ మాతాజీ. సత్వగుణంలో అంటే గుర్తుపెట్టుకోండి, లాభం ఆశించకుండా, భౌతిక లాభం ఆశించకుండా శ్రద్ధతో శాస్త్రంలో చెప్పబడినట్టు చేసేదే ఈ 3 రకాల తపస్సులు చేసేదే సత్వగుణంలో వాళ్ళు చేసేది సత్వగుణ తపస్సుగా చెప్తారు అని చెప్తారనమాట. ఇంకా రజోగుణం అంటే భౌతిక లాభాన్ని ఆశించి అని చెప్తారు. 18th చూడండి. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం అచలం అధ్రువం. 18th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఇతరుల నుండి గౌరవము, సన్మానము, పూజలను అందుకొనుటకై గర్వముతో చేయబడు తపస్సు రజోగుణమునకు సంబంధించినది. అది స్థిరము గాని శాశ్వతము గాని కాజాలదు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ లాభాన్ని ఆశించి చేస్తున్నారనమాట. అంటే ఈ తపస్సు చేయడం ద్వారా అంటే
భౌతిక లాభం కోసం ఇప్పుడు హిరణ్యకశిపుడు వీళ్ళు కూడా తపస్సు చేసినారు, అది తమో గుణం కింద వస్తుంది. ఇతరుల నుండి గౌరవం ఆశించడం, గౌరవము, సన్మానము, పూజలను అందుకొనటము, గర్వంతో చేయడము, ఇటువంటివి రజోగుణంలో చేసే వాళ్ళ రజోగుణముకు సంబంధించిన తపస్సు అన్నమాట. నెక్స్ట్ 19th శ్లోకం, తమో గుణంలో ఉండే వాళ్ళు ఎలా చేస్తారు చూడండి. మూఢగ్రాహే నాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామ సముదాహృతం. 19th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. తనను తాను చదవండి మాతాజీ. కానీ ఇతరులకు హాని లేదా నష్టమును గూర్చుట నిమిత్తము చేయగానే మూఢత్వంతో చేయబడు తపస్సు తమో గుణమునకు సంబంధించినది చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వీళ్ళు శాస్త్రంలో ఉద్దేశించినట్టు చేయరు తపస్సు. తమో గుణంలో ఉండే వాళ్ళు శాస్త్రంలో లేని ప్రకారంగా, శాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తారు. అంతేకాకుండా మూర్ఖంగా చేస్తారనమాట. ఆ తర్వాత వాళ్ళు చేసే తపస్సు వల్ల వాళ్ళ శారీరకంగా వాళ్ళు బాధపడతారు, అంతేకాకుండా ఇతరులకు కూడా హాని కలిగించే విధంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా చేశాడు, రావణాసురుడు చేశాడు, వృకాసురుడు చేశాడు. వాళ్ళంతా ఏం చేస్తారు, ఘోరమైన తపస్సు చేస్తారు. వాళ్ళ శరీరానికి ఇబ్బంది పెట్టుకున్నారు. వాళ్ళు తపస్సు చేయడం ద్వారా వాళ్ళు ఏమి ఇతరుల యొక్క మేలు కోసం వాళ్ళు తపస్సు చేసినారా? కాదు, ఇతరులను ఎలా పీడించాలి అనే విధంగా మూర్ఖత్వంతో తపస్సు చేసినారు. అటువంటి వాటిని తమో గుణంలో చేసే తపస్సు అని చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకా 8 అయింది. నెక్స్ట్ క్లాస్ లో మనము దానం గురించి చెప్తారు. ఆ తర్వాత ఓం తత్సత్ అనే విషయం గురించి చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. అవి నెక్స్ట్ వెన్స్డే తెలుసుకుందాము. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. 19th శ్లోక వరకు అయింది. నెక్స్ట్ 20th శ్లోక చెప్పుకుందాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పినారు మాతాజీ. ఎగ్జాంపుల్స్ స్టోరీ ఫామ్ లో అంతా చెప్పినాను. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అవును మాతాజీ, చాలా బాగుంది. క్రోధము, ఇది క్రోధాన్ని కామ క్రోధ లోభం కదా. కామము పోవాలంటే ఏం చేయాలని చెప్పినారు? యజ్ఞం మాతాజీ. యజ్ఞము. క్రోధము పోవాలంటే దానం. తపస్సు. క్రోధంకి తపస్సు. ఓకే. లోభము పోవాలంటే దానం. కామ క్రోధ లోభములకి ఆపోజిట్ గా ఏం చెప్పినారంటే, అవి పోవాలంటే ఏం చేయాలంటే యజ్ఞ దానం చేయాలని. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఒకసారి హరే కృష్ణ మహామంత్రం జపం చేసి క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्ण माता जी. दंडवत प्रणाम टू ऑल.